అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై రెసిపీ 78. ముందుగా చూసేవాళ్ళు నా రెసిపీకి ఒక లైక్ కొట్టేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన రెసిపీ ఏంటంటే కొబ్బరి పాలతో అయితే అన్నం అయితే చూపించబోతున్నాను. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా అలాగా మిక్సీని తీసుకొని కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అలాగే దీంతో పాటు గసగసాలు కొద్దిగా వేసుకోవాలి, జీడిపప్పు కొద్దిగా వేసుకొని ఫైన్గా ఆడించుకొని తీసుకోవాలి. తీసుకొని వడగట్టుకోవాలి. నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకొని ఇలా పాలు తీసుకున్నాను. ఇప్పుడు దీనికి మసాలా అయితే చూద్దాము. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనాసి 2 లవంగాలు, యాలక పలుకులు, రాతి పువ్వు, జాపత్రి, ఇలాగా మసాలా దినుసులన్నీ ఇలా తీసుకోవాలి. కొబ్బరి నూనె 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు, నెయ్యి, స్టవ్ వెలిగించి ఇలా డేక్స్ పెట్టేసుకోవాలి. ముందుగా కొబ్బరి నూనె వేయాలి, తర్వాత నెయ్యి వేయాలి. కొబ్బరి నూనె ఎంత తీసుకుంటే అంతే నెయ్యి కూడా తీసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ కొద్దిగా ఆయిల్లో వేగాలి. వేగిన తర్వాత మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే బ్రౌన్ షేడ్ వచ్చేంతవరకు ఫ్రై చేయకూడదు, కొద్దిగా కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా కొద్ది వేగిన తర్వాత 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా, మట్టి అంత లేకుండా బాగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి. ఇలాగ పుదీనా, కొత్తిమీర కొద్దిగా బాగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గేంత వరకు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి. అలాగే టమాటా అయితే బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వచ్చేసి 1 కప్పు రైస్ అయితే 2 కప్పులు అయితే కొబ్బరి పాలు వేసుకోవాలి. అది పాలు వచ్చి పలచగా ఉండకూడదు, కొద్దిగా చిక్కగా ఉండాలి. అప్పుడే మనకు అన్నం అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే 1 కేజీ అయితే బాస్మతి బియ్యం వేస్తున్నాను. 1 కేజీ బియ్యాన్ని ముందుగా కడిగేసి నానబెట్టేసుకున్నాను ముందుగా ఒక అరగంట సేపు. చూసారా, నీళ్ళైతే బాగా మరుగుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కడిగేసి వడగట్టేసి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఒక్కసారి అయితే మూత తీసుకొని చూసుకోవాలి. మధ్యలో ఒక్కసారి తీసుకొని ఇలా లైట్గా అలా కలుపుకొని మరొక్కసారి అయితే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే చూడాలి. చూసారు, నీళ్ళంతా ఎక్కిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. పాత తవ్వ లాంటిదైనా ఉంటే కింద పెట్టేసుకొని స్టవ్లో పెట్టేసుకున్న తర్వాత ఈ డేక్షని దాని మీద పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఒక 5 నిమిషాలకు లో టు సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత చూడాలి. ఇప్పుడైతే కొబ్బరి పాలు అన్నం అయితే రెడీ అయిపోయింది. చికెన్లోకి, మటన్లోకి, ఫిష్ కర్రీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు గనక ఈ రెసిపీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.